శ్రీదత్త ఇంజనీరింగ్ విద్యా సంస్థలో ఘనంగా 24వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి పాటలతో విద్యార్థులను ఉర్రూతొలగించిన సింగర్ గీతా మాధురి, ధనుంజయ, రఘురామ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ షేరిగూడలోని శ్రీదత్త ఇంజనీరింగ్ కళాశాలలో 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులందరూ ఈ వార్షికోత్సవంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ వైజయంతి కళాశాల చైర్మన్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతా మాధురి, ధనంజయ, రఘురామ అందరినీ ఆట పాటలతో తోటి విద్యార్థులను ఉర్రూతొలగించారు. 2023-2024 విద్యా సంవత్సరంలో 24 లక్షల ప్యాకేజీ పొందిన 27 మంది విద్యార్థులు ప్రశాంత పత్రాలు అందించి విద్యార్థులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ఆట పాటలతోటి కళాశాల ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల స్థాపించి 24 సంవత్సరాలు అయిన సందర్భంగా కళాశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించామని తెలిపారు. గత 24 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అనేక విధాలుగా ప్లేస్మెంట్లు పొందారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్ లాంటివి అలవాటు చేసుకోకుండా 2 సంవత్సరాలు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చని తెలిపారు. నేడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ఎంతో ముందుకు వెళ్తుందని, వాటికి అనుగుణంగా విద్యార్థులు కాలానికి అనుగుణంగా మారుతూ సాంకేతిక పరిజ్ఞానం అలవర్చుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఎందుకంటే నేను వాడే కాదు అన్ని ఓరమాసి లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే కాదు. అమ్మాయిలు ప్రాక్టీస్ చేయట్లేదు, అబ్బాయిలు 1 2 3 4 అందరూ కలిసి తేజ గారు to kindly 2024 ఆల్మోస్ట్ 24 ఇయర్స్ అవుతుంది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేసి. ఈరోజు ఏంటంటే ఈ ఫైనల్ ఈవెంట్, ఇది 4 డేస్ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ముఖ్యంగా ఏంటంటే మంచి ప్లేస్మెంట్తో వచ్చినటువంటి పిల్లలు కూడా చాలా ఎంజాయ్మెంట్తో ఉన్నారు. హైయెస్ట్ ఉన్న నంబర్ ఏంటంటే 24 lakhs ప్యాకేజ్తో 27 మంది సెలెక్ట్ కావడం చాలా పెద్ద విషయం ఇది. ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా పిల్లలే చేశారు. మేనేజ్మెంట్కు సంబంధం లేకుండా ఏంటంటే వాళ్ళ ఎంతూజియాజంతో చేస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ వాళ్ళ ఉద్దేశంతో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేశారు. సీనియర్ కౌన్సిల్ శ్రీనివాసమూర్తి గారు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో ఏంటంటే ముఖ్యంగా ఒక 24 సంవత్సరాల్లో ఇలాంటి 27 నంబర్ రావడం అనేది పెద్ద ప్యాకేజ్. దాంతో సంతోషం అందరికీ పంచుకుంటున్నాం. ఇది మీ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళందరూ కూడా ఈ బ్లెస్సింగ్స్ అందరూ కూడా శ్రీదత్త బ్లెస్సింగ్స్ చెప్పాలంటే ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేది చాలామంది పేరెంట్స్ తర్వాత స్టూడెంట్స్ కూడా ఏమనుకుంటున్నారంటే మాకు 1,00,000 ర్యాంక్ వచ్చింది ఉద్యోగం రాదనుకుంటున్నారు. ఈరోజు సెలెక్ట్ అయిన 27 మందిలో దాదాపు 1,00,000 ర్యాంక్ ఉండే వాళ్ళే దాదాపు 12 మంది ఉన్నారు. కాబట్టి చదువు మీద దృష్టి ఉండి అటెండెన్స్ కాలేజ్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఈరోజు 24 లక్షలు కాదంటే 30 లక్షల ప్యాకేజ్ కూడా షార్ట్లీ మీరు ఇంకా చూడబోతున్నారు ఈ కాలేజ్ నుంచి. కాబట్టి మీరు ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద ర్యాంక్ వచ్చింది మాకు
ఉద్యోగం రాదనుకుంటే మాత్రం చాలా తప్పు. లాస్ట్ ర్యాంక్ 1,50,000 ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం ఇప్పించడానికి ఉంది. అలాంటి ప్రయత్నం చేస్తుంది శ్రీదత్త కాబట్టి ఈరోజు ఇంత గర్వంగా మీ అందరితో షేర్ చేస్తాం. కాబట్టి మీరు భయపడకుండా మీకు వచ్చిన దాన్ని మీకు రాదని మీరుగా ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకుండా కాలేజ్కు రెగ్యులర్గా వచ్చి మీరు అక్కడ అటెండెన్స్ రెగ్యులర్గా ఇచ్చేసి 2 విషయాలండి. డ్రగ్స్ను కంట్రోల్ చేయాలంటే ఏంటంటే ముందు మనం ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి కాలేజీలో స్టూడెంట్స్ని మనం ఎంగేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈరోజు కంట్రోల్ తప్పడానికి 2 రకాలుగా బయట వ్యవస్థలో చాలా లొసుగులు ఉన్నాయి. అట్ సేమ్ టైం చాలా స్వేచ్ఛను ఎక్కువ ఇచ్చేసాము. దాన్ని కొంచెం అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది కొంచెం స్టూడెంట్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డ్రగ్స్కి అలవాటు పడి ఈ 4 సంవత్సరాలు బయటికి సరిగ్గా వెళ్ళకపోతే మాత్రం జీవితాంతం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ మెసేజ్ని ప్రాపర్గా మీరు తీసుకొని జస్ట్ 2 ఇయర్స్ మీరే హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేయడం అంటే కాలేజ్కు రెగ్యులర్ రావడం, కాలేజ్లో జరిగినటువంటి యాక్టివిటీలో అకాడమిక్ యాక్టివిటీలో ల్యాబ్స్లో పార్టిసిపేట్ చేస్తే డ్రగ్స్ అనేది రాదు. మనం వాళ్ళని ఎంగేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కానీ నేను అందరికీ కూడా స్టూడెంట్స్ కానీ తర్వాత ఈ ఎక్కువ కాలేజీకి పోతారు. మనం మంచి మార్గంలో వాళ్ళని పెడితే డెఫినెట్గా అది కంట్రోల్ అవుతుంది. మేము దానికి ప్రత్యక్ష సాక్ష్యం మా శ్రీదత్తానే. మీరు కూడా తెలిసి ఇక్కడ ఉన్నట్టు చాలామంది విలేకరులకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి